సాహసాలు, మరీ మరీ గుర్తొచ్చే స్నేహాలు, మర్చిపోలేని అనుబంధాలు, మరపురాని సంగీతాలు, గెనిమి కట్టల మీద ఆడుకున్న ఆటలు, కాలేజీ గోడల మీద చూసిన రాతలు, ప్రజల్లో మమేకమై పాడుకున్న పాటలు, ప్రజల కోసం జీవించిన రోజులు. ఇలా చెప్పుకుంటూ పోతే మన జీవితం ఎన్నో అనుభవాలని మనసులో వదిలిపరచుకుంది. ఒక్కొక్కసారి మనం ఉన్న పొజిషన్ని బట్టి కొంత అహంకారం, మనకున్న పదవిని బట్టి కొంత ధీమా, మనకొచ్చే డబ్బును బట్టి కొంత ధైర్యం, ఇవన్నీ జీవితంలో కూడా ఒక స్టేజ్ వరకు అనుభవిస్తాం. కానీ అహంకారం తలకెక్కకూడదు. ఒక వయసు వచ్చిన తర్వాత నాకేం కావాలి అనే దానికంటే మనం ఇతరులకి ఏమి ఇవ్వగలం అనేదే కదా ఆలోచించాల్సింది. అలా అని గొప్పలకు పోయి ఎక్కడెక్కడో తెచ్చి ఉన్నవన్నీ దోచిపెట్టి నలుగురికి పెట్టాల్సిన అవసరం కూడా మనకు లేదు. గౌరవం లేని చోట పారిపో, స్నేహం ఇస్తే ప్రాణం ఇవ్వు, ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి. కానీ ఇప్పుడు కలియుగంలో అదే చెప్తాడు కదా కృష్ణుడు కూడా, శ్రీకృష్ణ పరమాత్మ చెప్తుంది కూడా, రాబోయే కాలానికి మనం ఎలా ఉండాలి అనేది ఆయన ముందుగానే చెప్తాడు. స్వార్థం పెరిగిపోయి ఎవరైనా ఏదన్నా ఇస్తే వీడు ఇస్తున్న దాని వెనకాల ఏముందో, ఏమన్నా ఇవ్వకపోతే వీడు మనకి ఇవ్వక కాబట్టి వీడు ఏమనుకుంటున్నాడో, నాది నేనే అంతా చేస్తున్నా, నాదే అంతా, నేను చేస్తున్నాం ఎక్కడ చూసినా ఇదే వ్యర్థ ప్రలాపం. ఒక ప్లేస్ తిరుగుతున్న కొద్దీ, ఒక్కొక్క విషయం తెలుసుకుంటున్న కొద్దీ మనుషుల మనస్తత్వాలు, వాళ్ళు బంధాల కోసం వేసే అడుగులు, ఆ అడుగుల్లో వాళ్ళు నింపుకుంటున్న స్వార్థం, ఆ స్వార్థంతో ఆ బంధాలను తెంచుకోవటం, ఇవన్నీ ఒక్కొక్కటి లింకులుగా మనకు తెలుస్తూ ఉంటాయి. మనుషులుగా మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఓకే, చిన్నప్పుడు మనకు అనుభవరాహిత్యం కానీ, లేకపోతే మనకు ఉన్నది ఏదో నలుగురికి పంచాలి అనే ఒక జిజ్ఞాస కానీ, లేకపోతే నేనేదో చేసి నిరూపించుకోవాలి అనే ఒక సవాల్ కానీ ఉంటాయి లైఫ్లో. కొంత తర్వాత సంసారం, వీళ్ళని ఎలా పైకి తీసుకురావాలి, ఇలా ఉంటుంది. లాస్ట్లోకి వచ్చేటప్పటికి మనం ఎప్పుడో 70 ఏళ్ళప్పుడు నేను ఏదో చదువుకుంటాను, అదేదో పాటిస్తాను, అప్పుడెప్పుడో నేర్చుకుంటాను అనే దానికంటే మనం సమాజానికి ఏం చేయగలం? ఇప్పుడున్న సమాజం స్వార్థంతో నిండి ఉంది. ప్రతి బంధాలకి డబ్బు,